లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజ. శుక్రవారం నాడు 5 ఒత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేసి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. లక్ష్మీదేవిని తామర పూలతో పూజ చేస్తే లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. అలాగే కనకధర సూత్రాన్ని ప్రతిరోజు పఠనం చేయాలి, అపార సంపద కలుగుతుంది. ప్రతిరోజు సంపుటిత శ్రీ సూక్తం చదివితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవి వినాయకుడు ఉన్న బంగారు లేదా వెండి నాణాలను పూజ గదిలో ఉంచి సంపద వృద్ధి చెందుతుంది. శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా నిద్ర లేచి వెనుకల గల తలుపులను తెరవాలి. మంగళ శుక్రవారంలో పంచముఖ దీపాలను వెలిగించాలి. ఇంటికి వచ్చే ముత్తైదులు పసుపు కుంకుమ తాగేందుకు నీరు తప్పకుండా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. పసుపు కుంకుమలను ముత్తైదులకు ఇవ్వడం ద్వారా పూర్వజన్మలు చేసిన పాపాలు కూడా హరింపబడతాయి. కుటుంబంలో సుఖశాంతాలు వెల్లివిరుస్తాయి. పురాణాల్లో వివరించబడ్డారు. అలాగే పౌర్ణమి రోజు సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసితో అర్పించి పాలతో చేసిన పాయసం, కళ్ళకండ పళ్ళతో నైవేద్యం సమర్పించాలి. ఈ పూజ అయిన తర్వాత రాత్రి భోజనం చేయాలి. మార్నింగ్ అంతా ఉపవాసం ఉంటాం కదండి, నైట్ ఉపవాసం ఉండి నైట్ భోజనం చేస్తే ఎంతో మంచిది. పొద్దుంతా ఇలా చేసుకోవాలి. అలాగే గడప లక్ష్మి, ద్వారలక్ష్మి పూజ చేసుకోవాలి. గడపకు బొట్లు పెట్టి పసుపు కుంకుమ ముగ్గు వేసి పూజ చేసుకోవాలి. తులసి మాతను కూడా శుక్రవారం రోజు పూజిస్తే ఎంతో మంచిది. లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అనుకున్న పనులు త్వరగా జరుగుతాయి. ఇల్లు ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి, శుభ్రతగా ఉండాలి. అలా ఉంటే లక్ష్మి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. డబ్బుకు ఎలాంటి లోటు కూడా ఉండదు. అనుకున్న పనులు త్వరగా జరుగుతాయి.